జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరి బలమేంటి, ఎవరి బలహీనతలేంటి? ఈ ఎన్నికల్ని మోడీ ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు? కమలనాథులు పాగా వేయకపోతే మోడీకొచ్చే ఇబ్బందులేంటి? ఇన్నాళ్లు ఓటమి మీద భయంగా ఉన్న నితీష్ కుమార్ ని ఇప్పుడు గెలుపు భయం పట్టుకుందా? ఈసారి ఎన్నికల్లో యాదవుల ఓటు బ్యాంకు ఎవరికి పడుతుంది? ఈసారి బీహార్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఏ ఎన్నికలైనా గెలవాలన్నదే ప్రతి ఒక్కరి అభిలాష. ఇన్నాళ్లు పదవిలో ఉన్న ప్రభుత్వం కానీ, అన్నేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షం కానీ గెలవడం కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. తాజాగా మారిన సమీకరణల దృష్ట్యా బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగానే ఉన్నాయి. ఇక ప్రధాని మోడీ కూడా బీహార్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 వారాల వ్యవధిలో ప్రధాని మోడీ 2 సార్లు బీహార్లో పర్యటించారంటే ఈ ఎన్నికలకు మోడీ ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోంది. పరివర్తన్ ర్యాలీల పేరుతో బీజేపీ చేస్తున్న ర్యాలీలలో మోడీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే బీహార్లో 4 పరివర్తన్ ర్యాలీలు నిర్వహించిన బీజేపీ మరిన్ని ర్యాలీలకు కసరత్తులు చేస్తోంది. నితీష్ కుమార్ ఆటవిక పాలనకు విముక్తి కల్పిస్తామంటూ ప్రధాని మోడీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే బీహార్ కి 1,65,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించి ఇక్కడ ప్రజల దృష్టిని ఆకట్టుకున్నారు. బీహార్ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలా లేక ఆటవిక రాజ్యం కావాలా అంటూ నితీష్ పాలన మీద విరుచుకుపడుతున్నారు మోడీ. హర్ హర్ మోదీ, హర్ హర్ మోదీ, హర్ హర్ మోదీ. ఇక మోడీని ఢీకొట్టేందుకు నితీష్ కుమార్ కూడా దూకుడుగానే ఉన్నారు. నితీష్ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేస్తున్నారు. మోడీ 1,25,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించగానే నితీష్ కూడా అదే స్థాయిలో ప్యాకేజ్ ప్రకటిస్తామన్నారు. ఆ ప్యాకేజీ వాళ్ల భిక్ష కాదు, మన హక్కంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక తమ జనతా పరివార్లో పుట్టిన ముసలం పెద్దగా కూటమి మీద ఎఫెక్ట్ చూపించదని లెక్కలేసుకుంటున్న యాదవ నేతలిద్దరూ బీహార్లో బలంగా ఉన్న యాదవుల ఓటు బ్యాంకు మరోసారి తమను పీఠమెక్కిస్తుందని ఆశపడుతున్నారు. 2 కూటముల్లో ఎవరు నెగ్గినా కూడా రేపొద్దున ముఖ్యమంత్రులుగా వాళ్ళు మంచివాళ్ళు. నితీష్ కుమార్ ఒక దరిద్రావస్థలో, దేనావస్థలో ఉన్న బీహార్కి ఒక మంచి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలగజేశాడు. ఆయన కొంతమేరకు అరాచకత్వం అదుపు చేశాడు. ఆయన అవినీతిని కొంతమేరకన్నా అదుపు చేశాడు. వ్యక్తిగతంగా తన శీలాన్ని కాపాడుకున్నాడు. ఆయన అభివృద్ధికి కొంత బాటలు వేశాడు. అలాగే ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బహుశా ఈ కూటమి వస్తే ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన కూడా సచ్చీరుడు, సమర్థుడు, నిజాయితీపరుడు, కాస్త వినమ్రత ఉన్నటువంటి మనిషి, మంచి చేయాలని కోరుకున్న మనిషి. కాబట్టి నిజానికి నా దృష్టిలో ఎవరు నెగ్గినా ఒకటే, పెద్ద తేడా లేదు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల్లో అందవేసిన చేయి అయిన బీజేపీ జాతీయ నేత అమిత్ షా తమ కూటమి లెక్కలు తాము వేసుకుంటున్నారు. బీహార్లో బలంగా ఉన్న దళిత ఓటు బ్యాంకును రాబట్టుకోవడానికి ఎల్జేపీ, మాంఝీలతో పొత్తు పెట్టుకున్నారు. తాము 160 స్థానాల్లో బరిలోకి దిగుతున్నా మెజారిటీ సాధించే నమ్మకంతో ఉన్నారు. అలాగే రాజకీయాల్లో 90వ దశాబ్దం తర్వాత ఒకే పార్టీ పూర్తిగా ఎన్నికల్లో నెగ్గుకు రావడం అనేది కష్టమైపోయింది. అనేక పార్టీలను కలుపుకోవాలి. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీకి, బీజేపీకి సొంతగా మెజారిటీ ఉన్నా కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేశారు తప్ప బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఇప్పటికీ భారత రాజకీయాల్లో మిత్రపక్షాల అవసరం అనేది ప్రధాన పక్షాలకు తప్పనిసరి అయింది. అందువల్ల నరేంద్ర మోడీ ఇప్పుడు బీహార్లో కూడా మిత్రపక్షాలను కలుపుకోవడానికి కారణం అది. ఈ మిత్రులు కలిసి వస్తారా లేదా అనేది కూడా ఆ పార్టీకి ఉండేటువంటి పలుకుబడి మీద ఆధారపడి ఉంటుంది. ఇక అధికార పార్టీగా బరిలోకి దిగుతున్న నితీష్ కుమార్ తనపై ప్రభుత్వ వ్యతిరేకత కన్నా బీహార్లో తాను చేసిన అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని లెక్కలేసుకుంటున్నారు. నిజానికి 2 దశాబ్దాల కిందట బీహార్ అంటే నేర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. క్రైమ్ రేట్లో టాప్ ప్లేస్ లో ఉండటమే కాదు, ఇక్కడి ప్రజలు, యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు హంతక ముఠాలుగా వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నితీష్ కుమార్ వచ్చాక కొంతమేర మారింది. లాలూ హయాంలో ఉన్న జంగిల్ రాజ్ తో పోలిస్తే బీహార్లో ఇప్పుడు చాలా మెరుగుపడింది. అందుకే అభివృద్ధి ఎజెండాగా నితీష్ కుమార్ అండ్ కో ప్రచారంలో దూసుకెళ్తోంది. బీజేపీ పరివర్తన్ ర్యాలీలకు దీటుగా స్వాభిమాన్ ర్యాలీలతో రాష్ట్రమంతా టూరెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తంత లౌక్యంగా రాజకీయ సమీకరణాలను నెట్టుకురాగలిగితే మరోసారి నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక
ఈ ఎన్నికల్లో మహాకూటమికి హ్యాండ్ ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ ప్రభావం నితీష్ మీద పెద్దగా ఉండకపోవచ్చనే చెప్పాలి. ఎందుకంటే బీహార్లో ఎస్పీకి పెద్దగా పట్టులేదు. యూపీ సరిహద్దు జిల్లాల్లో 4-5 సెగ్మెంట్లలో మాత్రమే ఎస్పీ ప్రభావం ఉంది. అయితే మహాకూటమిలో ఉన్న లాలు, ములాయంలు ఇద్దరూ బంధువులే కావడంతో కూటమికి ఎటునుంచైనా దెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ బంధుత్వం ఆయా సెగ్మెంట్లలో లాలు సేనలు పరోక్షంగా ములాయంకి సహకరించే ప్రమాదం ఉందన్న భయాలు ఉన్నాయి. నితీష్ కుమార్ రేపొద్దున ముఖ్యమంత్రి అయితే, ఎందుకంటే సంఖ్యాబలం చూస్తే నితీష్ కుమార్ కుటుంబం ఉన్నట్టు కనిపిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల కలయిక కానీ మెజారిటీ కానీ, ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు కలిసిపోయినప్పుడు దేశంలో ఒక పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసిపోయినట్టయితే ఆ కలిసిపోయినటువంటి కూటమికి ఎప్పుడూ అధికారం అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినా, బీజేపీ వ్యతిరేకంగా వచ్చినా కూడా. కానీ లాలూ యాదవ్కి ఆ కూటమిలో కీలక పాత్ర ఉన్నట్టయితే, ఆయన రిమోట్ కంట్రోల్తో గవర్నమెంట్ నడిపినట్టయితే నిజంగా నితీష్ కుమార్ స్వతంత్రంగా నడపగలడా, నిజాయితీని కాపాడుకోగలడా, రాష్ట్ర భవిష్యత్తుకి బాటలు వేయగలడా, అదొక్కటే అక్కడ సంశయం. ఈ ఒక్కటే కాదు, రేపొద్దున ఎన్నికల్లో తన అభివృద్ధికి ప్రజలు ఓటేసి గెలిపించినా ప్రతి అంశంలోనూ లాలు తనకు అడ్డుపడతారన్న భయం నితీష్ కు లోలోపల ఉంది. ఎందుకంటే ఒకప్పటి బద్ధశత్రువులైన వీరిద్దరూ ఇప్పుడిలా రాజకీయ కారణాలతో కలిసి పోటీ చేయడం ఎన్నికల వరకేనా, ఆ తర్వాత కూడా వీళ్ల స్నేహం ఇలాగే కొనసాగుతుందా అన్నది అనుమానమే. మొత్తంగా ఎన్ని పార్టీలు బరిలోకి దిగుతున్నా పోటీ మాత్రం నితీష్, మోడీల మధ్య సాగుతోంది. మరి షార్ట్ బ్రేక్.